నే భగవంతుడి పేరు చెప్పే సందర్భంలో మనకి సంజయుడు వివరించాడు. భగవంతుడికి హృషికేశ అని పేరు పెట్టారు. ఆ హృషికేశుడంటే అందరి అన్ని ప్రాణుల ఇంద్రియాలని నియంత్రించే మహనీయుడు అని అర్థం. ఆయన అందరినీ నియంత్రించడం చేత యుద్ధరంగంలో నిలచి ఉండే సైన కానీ గుర్రములు కానీ ఏనుగులు కానీ నిశ్శబ్దంగా ఉండిపోయాయి. మనం టీవీ చూసేటప్పుడు స్టిల్ మోడ్లో పెట్టినట్టు అన్నమాట. రథాలు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఆ స్థితిలో అర్జునుడికి మాత్రం వినిపిస్తోంది స్వామి చేసే ఉపదేశం. స్వామి చెబుతున్నాడు, అర్జునుడు వింటున్నాడు, కలిగిన సంశయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. సాగింది భగవద్గీత. 18 అధ్యాయాలు అయిపోయిన తదుపరి మాత్రమే ఆయన తిరిగి మిగతా ఉండేటటువంటి జీవరాశిని వాటి వాటి కార్యాల్లోకి ఉపక్రమించేట్టు చేశాడు. అందుచేతనే అంతమంది ప్రాణులు అక్కడ ఉన్నా ఈయన చెప్పే ఉపదేశానికి కానీ అర్జునుడు వినే ఆ స్థితిలో కానీ ఏ రకమైనటువంటి భయము ఏర్పడలేదు. అయితే అప్పుడు చెప్పాడు కానీ అది ఎవరికి అందలేదు. అర్జునుడికి మాత్రం కర్తవ్యాన్ని బోధించింది. ఆయన యుద్ధానికి ఉపక్రమించాడు. యుద్ధం ఆరంభమై 10 రోజులు గడిచిపోయింది. 11వ రోజున భీష్మాచార్యుడు యుద్ధరంగంలో కూలబడ్డాడు అంపశయ్య మీద. ఈ సమాచారం ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చింది. ఆయనకి దుఃఖం పొంగుకొచ్చింది. పాండవులు కౌరవులు అందరూ కూడా ద్రోణాచార్యుణ్ణి భీష్మాచార్యుణ్ణి తమకి గురువుగా తాతగా ప్రేమించినటువంటి వారు. అలాంటి వారు భీష్మాచార్యుణ్ణి ఎందుకు కొడతారు? కొడుతుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? కిం అకుర్వత అంటూ ప్రారంభమైంది సందేహం. ఇది 11వ రోజున ఆరంభమైంది ఆ సందేహం. అతని అప్పటిదాకా అడగాలని ఆయనకి అనిపించలేదు, చెప్పాలని వీళ్ళకి అనిపించలేదు. వ్యాసుడు దివ్య దృష్టిని సంజయుడికి ఇచ్చాడు. జరిగిందంతా నువ్వేనా చూసి చెప్పవాయా ఈ గుడ్డివాడికి అని. కానీ పుత్ర వ్యామోహం చేత వాళ్ళు తప్పక గెలిచే తీరుతారనే విశ్వాసంతో ధృతరాష్ట్రుడు ఏం అడగల. భీష్ముడు పడిపోయిన తర్వాత అడిగాడు కనుక సంజయుడు తనకుండే దివ్య దృష్టితో వ్యాసుడి యొక్క అనుగ్రహంతో లభించిన ఆ దివ్య దృష్టితో జరిగిన సన్నివేశాన్ని అర్జునుడు దిగులు చెందడంతో ఆరంభం చేసి కృష్ణుడు ఉపదేశం చేయడంతో కొనసాగించి ఏ రోజు ఏ క్రమంలో యుద్ధం జరిగిందో అన్నీ చెప్పాడు ఆయన. అది ఈ ఏకాదశి నాడు జరిగింది. అందుకోసమనే ఉపదేశం చేసింది ఆయన అమావాస్య నాడైనా లోకానికి తెలిసినది 11వ రోజున కనుక ఈ 11వ రోజు మార్గశీర్ష మాసంలో గీతా జయంతి అని సంభావిస్తారు. అందుకే ఈవేళ మనం ఈ భగవద్గీతని అనుసంధానం చేసుకోగలిగితే మనకి మనోధైర్యం కలుగుతుంది. మన మనస్సులో ఉండే సంశయాలు తీరుతాయి. చేయవలసిన కర్తవ్యాన్ని గుర్తిస్తాం. చేసే తెలివి మనకి కలుగుతుంది. జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాం. ఉపద్రవాలు మన చుట్టూ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ప్రకృతిలో. అది ఈ మధ్యనే వచ్చిన వరదల్లాంటివి కావచ్చు, లేదా సరిగ్గా ఒక ఏడాది క్రితం మన వాళ్ళందరికీ జ్ఞాపకం ఉంటుంది ముంబై మహానగరం లాంటి చోట్ల ఏర్పడ్డ తీవ్రవాదుల యొక్క ఉద్రిక్తత కావచ్చు. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1909 మహాత్మా గాంధీ బద్ధులై ఉండేటటువంటి బానిస బ్రతుకులకి విడుదల కావాలి అనే ఉద్యమాన్ని ఆఫ్రికా
ఖండంలో చేసి చేతికి సంకెళ్లతోటి జైలుకి నడిచిన సంవత్సరం 1909. 100 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు గత ఏడాది జరిగిన ఉగ్రవాదానికి 1 ఏడాది గడిచింది. మొన్ననే మనకి జరిగింది ప్రకృతిలో ఒక వైపరీత్యం, వరదలు. ఇది ఒకటి కాదు, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఎటువంటి సన్నివేశాలు, ఉపద్రవాలు, ఉద్రిక్తతలు మన చుట్టూ సమాజంలో ఏర్పడ్డా రెండిటిని మనం కోరాలి. ఒకటి, అలాంటివి ఉపశమించాలి, భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. రెండవది, ఏర్పడ్డ ఆ ఉపద్రవానికి తగినట్టుగా మనం ఆదుకోగలిగేటటువంటి హృదయ సౌకుమార్యం పెరగాలి. ఆపన్నులైనటువంటి వ్యక్తులని ఆదుకోగలిగేటటువంటి హృదయము, మనం అలాంటి ఆపదలకి చెదిరిపోకుండా ఉండగలిగేటటువంటి మనో నిబ్బరం, ఇవి రెండు మనకు కావాలి. ఆవేళ భగవంతుడు చేసిన ఉపదేశం వల్ల అర్జునుడికి, అప్పటి ప్రజకి అది ఏర్పడ్డది. ఈవేళ మనకి అది కావాలి. అందుకే మనం ఈ భగవద్గీతా జయంతిని ఆధారం చేసుకొని ఆ ప్రార్థనని చేస్తూ గీతా పారాయణని చేయాలి అని సంకల్పం చేశాం. ఉదారమైనటువంటి హృదయం కలిగిన మీరందరూ ఎన్నెన్నో కార్యాలున్నా వాటన్నిటినీ ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం, మనోబలాన్ని నింపుకోవడం కోసం, సమాజానికి శ్రేయస్సుని ఆకాంక్షించడం కోసం త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ స్వాగతం, మీ అందరికీ మంగళాశాసనాలు. మనమందరం కలిసి ఈ గీతా పారాయణని అదే ప్రార్థనతోటి చేద్దాం, ప్రారంభం చేద్దాం. మీ అందరి దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి. ఎవరి దగ్గరైనా ఒకవేళ పుస్తకాలు లేనట్లయితే మీరు చేతులు చూపిస్తే మన వికాస తరంగిణి కార్యకర్తలు ఉన్నారు, మీకు ఆ పుస్తకాలని వారు అందచేస్తారు. వాటితో పాటు మీ అందరికీ ఒక శ్రీ ముద్ర కూడా వేసి ఉంటారు మన వాళ్ళు. మీకెప్పుడు కూడా చక్కటి శ్రీ కటాక్షం కావాలి. శ్రీ అంటే తెలుసును మనకందరికీ, మన అమ్మ. అమ్మ సాక్షాత్తు లక్ష్మి. లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి. ఆ కటాక్షంతో మనం స్వామి సేవ, సమాజ సేవ రెండూ చేయగలగాలి. గీత పారాయణకి ముందు